ధర్నాలు నిరసనలంటే ఎవ్వరి జాగలాలు కూసోని శాంతంగా చేస్తారు. కొన్ని మాటల సర్కార్ బంగ్లాలు, అసెంబ్లీ, పార్లమెంటు ముట్టడికి వస్తారు. ప్లకార్డులు పట్టుకొని నినాదాలు చేసుడు, సప్పట్లు కొట్టుడు, ఆటపాటలు సుతుంటాయి. కానీ ఢిల్లీలో మాత్రం సై అంటే సై అన్నట్టే ఉన్నది. రెండు పార్టీల నడుమ ఒకరికొకరు సభల తప్ప అస్సలు ఎదురుపడరు. కానీ నిరసనల సుత చూసుకుందామంటే చూసుకుందామన్నట్టే గిట్ల పోటీలు పడుతున్నారు. ఏహే ఎక్కడిది పార్లమెంట్ ముంగట టగ్ ఆఫ్ వార్ నడిచింది. ఇటు కాంగ్రెస్ గ్రూపు, అటు బీజేపీ గ్రూపు. వాళ్ళ చేతులు అంబేద్కర్ ఫోటోలే, వీళ్ళ చేతులు అంబేద్కర్ ఫోటోలే. ప్రతిపక్షం ఆస్మాన్ రంగ్ అంగీలు వేసుకొని వచ్చింది. అంబేద్కర్ సార్ కు అవమానం చేసిన సెంటర్ మంత్రి అమిత్ షా సారు రాజీనామా ఇయ్యాలని మనోళ్ళు జంగులేపుతుంటే ఫస్ట్ సందాయనం తక్కువ చేసిందే మీరని అటుకెళ్లి బీజేపీ ఒకళ్ళనొకళ్ళు నూకేసుకున్నారు కూడా. ఇద్దరు బీజేపీ ఎంపీలు కింద పడితే దవాఖానకు తీసుకుపోయిండ్రు. రాహుల్ గాంధీ నూకేషన్ పోలీస్ కంప్లైంట్ ఇస్తే చేల్ అంతా జూటా మేము లోపలికి పోతుంటే గేట్ కాడ అడ్డం పడి ఆగమాగం చేసిరని ఈసారు. तो बीजेपी के एमपी जो थे वो मुझे ऐसे रोकने की कोशिश कर रहे थे, धकेल रहे थे और मुझे धमका रहे थे. तो वो हुआ है. धक्का मुक्की से हमें कुछ होता नहीं है. వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలని నీళ్లు, వీళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలని వాళ్ళు ఉత్తరాలు రాసిరు స్పీకర్ సార్ కు. కొందరు మీదికెక్కి నినాదాలు చేస్తుంటే పార్లమెంట్ పోలీసులు వచ్చి కిందకి దింపిరు ఎంపీలను. ఈ గడ్బర్ల సభ నడపలేమని వాయిదా చేసిండ్రు. అటు రాజ్యసభలో కూడా గిదే లొల్లి. ఆడనే కాదు మన అసెంబ్లీలో కూడా మంత్రులు నిరసన చేసిరు. అంబేద్కర్ అనరాని మాటలు అన్నాడు అమిత్ షా సార్ రాజీనామా ఇయ్యాలని.